హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎక్కడికి అని అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. ఇండిపెండెన్స్ డే కదండి, మరి ఫ్లాగ్ హోస్టింగ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా స్కూల్లో. అమ్మ వాళ్ళ స్కూల్కి నన్ను ఇన్వైట్ చేసిందండి ఈరోజు. ఇద్దరం ఇట్లా సేమ్ ఇండిపెండెన్స్ డే శారీస్ కట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ శారీ నాది కాదండి, అంటే మమ్మీ ఆన్లైన్లో బుక్ చేశారు, మమ్మీ కోసం బుక్ చేసుకున్నారు. ఇంకా మమ్మీ ఎలాగూ నువ్వు వస్తున్నావు కదా, ఇట్లా ఇండిపెండెన్స్ డే థీమ్ పరంగా ఫ్లాగ్ శారీ కట్టుకొని రమ్మని చెప్పారనమాట. సో మమ్మీ ఇంకా అమ్మ శారీ నాకు ఇచ్చేసి, ఇంకా అమ్మ ఏదో శారీ ఉంటే పేరప్ చేసేసుకున్నారు. తను వెనక మా కన్నయ్య చూడండి ఎట్లా వస్తున్నాడు. అయ్యో అయ్యో, నేను ఇప్పుడేనండి ఈ వీడియోలో చూడటం కన్నయ్యని. అట్లా వాడు గడ్డిలో నడుచుకుంటూ వస్తున్నాడు. సో ఇద్దరం అట్లా స్కూల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట. సో ఇది స్కూల్ ఎంట్రన్స్ అండి, ఇంకా ఎవరు రాలేదు. సో అన్నీ పేరప్ చేసుకుంటున్నాము. అమ్మేనండి మొత్తం స్కూల్లో, ఐ మీన్ ఈవెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఉంటారనమాట మమ్మీ. పాపం వర్షం పడి స్కూల్ ఆల్మోస్ట్ బాగా తడిచిపోయిందండి, మడ్డీగా. సో వీళ్ళందరు పిల్లలు అనమాట, ప్రోగ్రామ్స్లో ఉన్న పిల్లలు. సో ముందే వచ్చి బ్లాక్ బోర్డ్ అదంతా గీశారనమాట. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయండి. వీళ్ళు వచ్చేసరికి 7th క్లాస్ స్టూడెంట్స్ అనుకుంటా పిల్లలు. నేను సాంగ్ ఆల్రెడీ పెట్టానండి, ఉన్న సాంగ్ ఉన్నట్టు పెట్టి ఆల్రెడీ 1 అవర్ పట్టింది నాకు. 55 మినిట్స్ చూపించింది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. సో 55 మినిట్స్ వెయిట్ చేశానండి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. అప్లోడ్ అయిన తర్వాత కాపీరైట్ అని పడింది. అసలు నేను ఆ సంగతి మర్చిపోయాను. నాకు తెలుసు ఆల్రెడీ, నేను మా అమ్మతో కూడా ఎడిట్ చేసేటప్పుడు చెప్పాను, అమ్మ ఇట్లా సాంగ్ పెడితే డైరెక్ట్గా కాపీరైట్ పడుతుంది అన్నట్టు. సో నేను అది యాక్చువల్లీ మర్చిపోయానండి కట్ చేయడం సాంగ్ని. సో పెట్టేశాను, కాపీరైట్ పడింది. మళ్ళీ ఆ వీడియో తప్పక డిలీట్ చేయాల్సి వచ్చింది. యూట్యూబ్లో పెట్టి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఎడిటింగ్ చేస్తున్నాను. ఈ సాంగ్, వీళ్ళు వేసే సాంగ్ కట్ చేశాను అనమాట. ఇది తెరిమిట్టి మే మిల్ జావో సాంగ్ అండి, చాలా చక్కగా వేశారు కదా. అమ్మ వాళ్ళ స్కూల్ అండి ఇది. అమ్మ యాక్చువల్లీ కల్చరల్ ప్రోగ్రామ్ హెడ్ అనమాట. అమ్మ సైన్స్ సబ్జెక్ట్ చెప్తారు ఈ స్కూల్లో. సో ఆ సబ్జెక్ట్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొంటారు. అన్నీ తనే చూసుకుంటారు కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి. సో వీళ్ళు చిన్ని బుడ్డి పిల్లలు ఐ థింక్ 3rd or 4th ఉంటారేమో, 4th క్లాస్ అయి ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ స్టూడెంట్స్ అండి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట.
ఒకళ్ళ పేరు ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని ఇండిపెండెన్స్ డే స్పెషాలిటీ గురించి చెప్తున్నారండి. చాలా చక్కగా చెప్పారనమాట. కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉండేసరికి వాయిస్ క్యాన్సిల్ చేశాననమాట. సో ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసిన చార్ట్స్ అండి ఇవి. ఎంత చక్కగా ఓపిక్గా ఎంత పర్ఫెక్ట్గా చేశారో కదా. వీళ్ళు యాక్చువల్లీ 6th or 7th క్లాసెస్ అండి. కానీ ఇంత క్రియేటివిటీగా చేశారనమాట. మ్యాటర్ కలెక్ట్ చేసి అంటే మా మదర్ ఐడియానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట చక్కగా. చూసారా ఎంత బాగుందో. ఫ్లాగ్ కూడా మన జాతి పతాకం. ఇంగ్లీష్లో ఫ్లాగ్ అనే కన్నా జాతి పతాకం అన్నప్పుడు దట్ సౌండ్స్ వెరీ గుడ్ కదా. సో ఆ ఇండిపెండెన్స్ డే చార్ట్ పెద్దది కూడా వాళ్ళే ప్రిపేర్ చేశారంటండి. అది చుట్టూ బటర్ఫ్లైస్ అంటే కెమెరాలో మీకు అంత పర్ఫెక్ట్గా కనిపించకపోవచ్చు. ఆ బటర్ఫ్లైస్ కూడా ఫ్లాగ్ థీమ్లో కట్ చేశారండి. దాని లోపల ఒక బటర్ఫ్లై, ఇంకో బటర్ఫ్లై, మొత్తం 3 బటర్ఫ్లై కలర్స్ పెట్టారనమాట. చాలా బాగా చేశారు. సో ఇక్కడ అందరు చెప్తున్నారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇలా జరిగిందండి మా ఇండిపెండెన్స్ డే. ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే అమ్మ కాసేపు ఆగి కన్నయ్యకి రైస్ వేసి ఇచ్చారు. చక్కగా వాడే తింటున్నాడు స్పూన్ వేసి ఇస్తే. సో మేము కూడా ఇంకా తినలేదండి, ఫుడ్ ఏమి స్టార్ట్ చేయాలి. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. చిన్న పార్సెల్ వచ్చింది ఆన్లైన్ నుంచి. మీకు యూస్ఫుల్ అయితే కనుక లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి మరి పార్సెల్ వీడియో. సబ్స్క్రైబ్. హలో ఆల్, ఈరోజు మీషో నుంచి కొరియర్ వచ్చిందండి. మంచి బ్లౌజ్ అన్నమాట ఇది. వెస్ట్రన్ బ్లౌజ్ అంటారు. ఏ శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది అనమాట. సో ఓపెన్ చేద్దాం, క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. నచ్చితే ఉంచుకుందాం, లేకపోతే రిటర్న్ చేసేద్దాం. యాక్చువల్లీ మీషో ఈజ్ బెస్ట్ ఫర్ చీప్ అండ్ బెస్ట్ కదా. బయట నుంచి అయితే లుక్ అయితే అదుందండి, మరి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది యాక్చువల్లీ చిన్నపిల్లలు అయితే డ్రెస్సెస్ కింద జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. మనం బ్లౌజ్ గా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ శారీ మీదకి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి ఫుల్ హ్యాండ్ బ్లాక్ బ్లౌజ్ అనమాట. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే సూపర్ అసలు. ఐ లవ్ దిస్ వన్ సీరియస్లీ. చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్ అండి, ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఇదిగోండి, దిస్ వాస్ ద లెంత్. ఇక్కడ చక్కగా క్యూట్ నాట్ తో జిప్ ఇచ్చారనమాట. జిప్ అసలు ఇంకో సర్ప్రైజ్ ఉంది, వెనక మోడల్ చూస్తే అదిరిపోయింది అనమాట. మంచి డ్రాప్ షేప్ నెక్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ డ్రాప్ లాగా వచ్చి అదుర్సండి. క్వాలిటీ కూడా సూపర్ వచ్చింది. చాలా బాగుంది. దీని మీద మనం వెస్ట్రన్ శారీస్ కానీ లేకపోతే మన అమ్మలు వింటేజ్ శారీస్ అంటారు కదా, అమ్మమ్మలు వేసుకునే శారీస్, అవి కూడా పేరప్ చేసుకోవచ్చు. అంత బాగుంటాయి ఈ బ్లౌజ్ మీద. చిన్నపిల్లలు ఉంటే కనుక కింద జీన్స్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఓకే దెన్, మీకు నచ్చితే ఖచ్చితంగా లింక్ ఇస్తానన్నమాట. సో డూ ఫాలో. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. నా ఇండిపెండెన్స్ డే వ్లాగ్ అండి ఇది. చక్కగా ఇంకెళ్ళి ఫుడ్ తినేయాలి, ఆఫ్టర్నూన్ అయిపోయింది. మా ఫాదర్ ఇప్పుడే బిర్యానీ తీసుకొచ్చారనమాట. చక్కగా గారెలు కూడా తెచ్చాడు మమ్మీ. వీడియో తీస్తుంది మా మమ్మీ అండి. ఈరోజు డ్యూటీ మా మమ్మీకి పడింది. సో ఒక్కసారి అట్లుకే మా హస్బెండ్ మా బుడ్డోడు ఇద్దరు ఉన్నారనమాట. సో ఇంకో పార్సల్ కూడా వచ్చిందండి మాటల్లోనే. సో వద్దులేండి, మరి ఓవర్ అయిపోద్ది. ఇది ఇంకో వ్లాగ్ లో నేను ఇదేంటని చెప్పి చూపిస్తాను. బాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సబ్స్క్రైబ్.